ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ భారత ప్రధానమంత్రికి నానాటికి పెరుగుతుండడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిగా మారింది. తాజాగా 78.5% ఆమోదం రేటింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ భారత ప్రధానమంత్రికి నానాటికి పెరుగుతుండడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. తాజాగా 78.5% ఆమోదం రేటింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సర్వే తెలిపింది. మార్నింగ్ కన్సల్ట్ అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల ఆమోదింగ్ రేటింగ్లను ఇటీవల జనవరి 30, ఫిబ్రవరి 5 మధ్య సేకరించింది. ఈ డేటా ఆధారంగా మార్నింగ్ కన్సల్ట్ ప్రధాని మోదీ మరోసారి ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా టాప్ ర్యాంక్ లో నిలిచినట్లు వెల్లడించింది. ఈ రేటింగులు ప్రతి సర్వే చేయబడిన దేశంలోని పెద్దలలో 7 రోజుల సగటు అభిప్రాయాలను సూచిస్తాయని మార్నింగ్ కన్సల్ట్ తన నివేదికలో పేర్కొంది. ప్రాతినిధ్య నమూనాలకు పరిమితులుంటాయని, లక్ష్య జనాభా తదనుగుణంగా మారుతూ ఉంటుందని తెలిపింది. ఈ పద్ధతి విధానం వివిధ జనాభా భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల వివరాలను వెల్లడిస్తోంది. ఇదిలా ఉంటే మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడోర్ 64%తో 2వ స్థానంలో నిలిచారు. స్విట్జర్లాండ్కు చెందిన అలైన్ బెర్సెట్ 57% ఆమోదం రేటింగ్తో 3వ స్థానంలో ఉన్నారు. పోలాండ్కు చెందిన డొనాల్డ్ టస్క్ 50% రేటింగ్తో 4వ స్థానంలో ఉండగా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడి 47% రేటింగ్తో 5వ స్థానంలో, ఆస్ట్రేలియన్ ప్రీమియర్ ఆంథోనీ ఆల్బనీస్ 45% ఆమోదం రేటింగ్తో 6వ స్థానంలో నిలిచారు. 7వ స్థానంలో ఇటలీ జార్జియా మెలోని, 8వ స్థానంలో స్పెయిన్కి చెందిన ఫెడ్రో, 9వ స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, 10వ స్థానంలో కెనడా జస్టిన్ ట్రూడో, 12వ స్థానంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ నిలిచారు. ఈ క్రమంలో దౌత్యవేత్త, వ్యాపార సలహాదారుడు ఎరిక్ సోల్మిక్ కీలక ట్వీట్ చేశారు. పాశ్చాత్య నాయకులు ఎంత అసూయతో ఉన్నారు? ప్రధాని మోడీకి నమ్మశక్యం కాని 77% ఆమోద రేటుతో పాశ్చాత్య మీడియా భారతదేశానికి, మోడీజీకి కొంత సానుకూల కవరేజ్ ని అందించే సమయం వచ్చిందా అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రాశారు. కాగా ప్రపంచ వేదికపై నరేంద్ర మోదీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. అంతేకాకుండా ఇతర దేశాలతో భారత్ అనుసరిస్తున్న దౌత్య విధానం, భాగస్వామ్య చర్చలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సంస్కరణలు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. అంతర్జాతీయ ఆమోదింగ్ రేటింగ్స్ లో మరోసారి అగ్రస్థానంలో నిలిచిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రశంసిస్తున్నారు. అనేక మంది ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉండడం మోదీ క్రేజ్ మరింత పెరగడానికి నిదర్శనం అంటూ కొనియాడుతున్నారు.